మేము చెప్పినట్టే ప్రజలు దాన్ని క్యాచ్ చేశారు, బై బై అని చెప్పారు. ఇప్పుడు ఆయన అంతా రిపీట్, ఇది మమ్మల్ని చూసి కాపీ కొట్టి మాకే చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఈ ఒరిజినాలిటీ పోయింది చంద్రబాబు నాయుడు. ఎందుకో కానీ మన రైటర్లు ఎవరు కొత్త వాక్యాలు తీసుకురాబోతున్నారు. అంటే కారణం ఏంటి, మేము చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు వచ్చి రిజిస్టర్ అవుతున్నాయి, మా మాటలు వచ్చి ప్రజలకు వచ్చి క్యాచ్ చేస్తున్నారు. కాబట్టి అందుకనే ఆ రిజిస్టర్ అయిన పదాన్ని, ఆ క్యాచ్ అయిన పదాన్ని వాడాలనేది వాళ్ళ రైటర్స్ దాన్ని రిపీట్ చేస్తారు. ఇంకేంటే ఇది బాగా ఉందని కొత్త పదాలు వాడట్లేదు. నేనుంది ఉద్యోగస్తులకి ఎందుకు ఉండదు? మీకు మొన్నే చెప్పాను, ఉద్యోగస్తులు రెండు కేటగిరీలు ఉన్నాయి. ఒక కేటగిరీ 2004 ముందు రిక్రూట్ అయిన వారు, ఒక కేటగిరీ 2004 తర్వాత రిక్రూట్ అయిన వారు. 2004 ముందు వాళ్ళందరికీ పెన్షన్ సిస్టమ్, ఓల్డ్ పెన్షన్ సిస్టమ్. 2000 తర్వాత రిక్రూట్ అయిన అందరికీ న్యూ పెన్షన్ సిస్టమ్. వాళ్ళందరూ ఆ దాంట్లో వచ్చేయాలనేది వాళ్ళందరూ కోరారు. అప్పుడు మేము చేస్తామని చెప్పాం వాస్తవంగా. తర్వాత సాధ్యం కాదని చెప్పి ఓపెన్ అయిపోవాలని చెప్పి మేము చెప్పడం తప్పయింది మా వల్ల. దీన్ని మేము అధ్యయనం చేశాము. దీని బదులు గ్యారంటీ స్కీమ్ ఇస్తామని చెప్పాము. అందరూ కొంతమంది కన్విన్స్ అయ్యారు, చాలా మంది కన్విన్స్ అయ్యారు. ఇంకో 5%, 10% కన్విన్స్ అవ్వకపోతే దాన్ని ఆక్యుపైమెంట్తో మేమేం చేస్తాం? ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఉద్యోగస్తులకి ఫ్రెండ్లీ గవర్నమెంట్. అంతేగాని మేమేమి ఉద్యోగస్తులు వ్యతిరేకం కాదు, మా సోదరులు వాళ్ళ అంతర్భాగం, ఈ రాష్ట్రంలో అంతర్భాగం. వాళ్ళేం బయట వాళ్ళు కాదే. పోనీ మాకంటే గత ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ ఏదైనా ఎక్కువ చేసింది, అచీవ్ చేసిందంటే కొంచెం చెప్పచ్చు. కాదే, ఏం చేసాం సరే ఇంకా చేయబోతాం అవకాశం ఉన్నంత వరకు ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని. అది మా తాలూకా ఎజెండా ఏం. అందుకు మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, ఆ కూటమికి నా సూచన సలహా ఏంటంటే, దయచేసి భాషని అదుపులో పెట్టుకోండి. మన స్థాయిలో ముఖ్యమంత్రి కానీ, మంత్రి కానీ, ముఖ్యమంత్రి చేసిన వాళ్ళు కానీ, మంత్రులు చేసిన వాళ్ళు కానీ ఏదైనా మాట్లాడితే దాని మీద కొంత క్లారిటీ ఉండాలి, కొంత శాంటిటీ ఉండాలి, భాష మీద పట్టు ఉండాలి. లేకపోతే సమాజానికి ఏం మనం మెసేజ్ ఇస్తున్నామో చూసుకోవాలి. దాన్ని అలవాటు కింద రాకూడదు. కాబట్టి నేను మీ ద్వారా చాలా దయచేసి ఇంకోసారి రిపీట్ అవ్వడానికి, స్థాయిని దిగజార్చుకోండి. వ్యక్తుల స్థాయి దిగజారచ్చు కానీ వ్యవస్థ స్థాయి దిగజారకూడదు. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, మీ రాష్ట్రంలో 10 మంది ఉన్నాయి, 20 మంది ఎమ్మెల్యేలు, అపోజిషన్ లీడరు, రికగ్నైజ్. స్థాయి తగ్గకూడదు. సెలబ్రిటీని మాట్లాడడానికి ఒక పెద్ద ఖాతరు లేదు ఎవరికి. ఎందుకు అతనికి ఎన్నో ఇది అలా కాదు కదా. ఆ మాటలేంటి? రోడ్డు మీద బజార్లో తిరుగు మా ఊర్లో అంటుంటారు, ఏరాపే బజార్లో మాట్లాడుతూ బజార్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. మా దగ్గర మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో బాగా నాండి. ఇక్కడ ఉన్న మనందరం మన ఊర్లో కాబట్టి ఒకళ్ళిద్దరు బయట నుంచి చూస్తూ పోవచ్చు కానీ మన నాండి బజార్ మాటలు మాట్లాడుతూ అంటాం కదా. అలా బజార్ మాటలు మాట్లాడతారుగా. తల్లి తండ్రిని తీసుకు మానేసి అమ్మమ్మ అని ఏంటిది అంటే ఉండకూడదు. దాంతోపాటు ప్రతిదాన్ని రాజకీయ కోణంలో ఆలోచించకూడదు. అంశాల వరకు చూసుకో తప్ప
దాని నుంచి రిప్లికేషన్స్ కూడా చూసుకోవాలి. పేదవాడితో నుంచి మన రాజకీయాలు చేస్తారుగా, పనికి మన రాజకీయాలు. కాబట్టి అవి దానివల్ల వ్యవస్థకి వాడి మనుగడికి నష్టం, మనుగడికి నష్టం ఇవాళ. కాబట్టి దయచేసి ఈ రెండు విషయాలు మీతో షేర్ చేసుకుని మీ ద్వారా అది కమ్యూనికేట్ చేద్దామని ఇచ్చేసాను. ఇంకా మూడోది చెప్తే బాధపడతారు కానీ మీరు అది చెప్పొద్దని అనుకున్నాను. అది కోపం స్మూత్గా వెళ్తుంది, కోపం వచ్చేస్తుంది అది చెప్తే. ఏం చెప్పాలంటే ఇప్పుడు నిన్న రెండు పత్రికల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారు భూ చట్టం. అది అడ్వర్టైజ్మెంట్ ఓకే. డబ్బు ఇస్తే గిడ్డ కరిచేస్తుంది వేసేస్తారా? డబ్బు కోసం ఏ గిడ్డని కలుస్తారు చెప్పండి? అంత వయసు వచ్చింది, ఇంక రేపు మాపో అయిపోవడానికి రెడీగా ఉన్న ఆమోజులకు అది ధర్మమేనది? అవునన్నా కాదు, ఎంతో ఎంతో కొద్దిగా అతను ఉంచుకున్నాడు కదా ఆ సంస్థకి. డబ్బు ఇస్తే ఏదైనా వేసిస్తావా? అంత బ్లంట్గా ఇన్ని అబద్ధాల కోరుగా డబ్బు కోసం గడ్డి తినే రకంగా అలా అనుకుంటే ఇంకేంటి, ఇంకెక్కడ ఉంది? అసలు వాస్తవం ఉంటే లేదు, ఇదిగో చట్టం ఇగో ఈ పేజీలో ఉంది, ఇదిగో ఇది అని రెండు కంపేర్ చేసి చూపెట్టు, తప్పు కాదు. అవును, ఇంకా చట్టమే రాలేదు, ఇంకా కోర్టుకి ఎప్పుడు ఇచ్చాము, పబ్లిక్ హియరింగ్ చేసి కానీ చేయమని 100 సార్లు మీతో చెప్పాము. ఇది జెరాక్స్ డాక్యుమెంట్ ఇవ్వడం అనేది అసలు ఒప్పందం కాదని, అది అది చాలా బోగస్ అని, ప్రజలను మభ్యపెడుతున్నారని, ప్రజల్లో ఆందోళన రేకెత్తుతుందని చెప్పాము. గవర్నమెంట్ తరఫున ఎలక్షన్ కమిషన్ వచ్చి మన మీద వచ్చి మా ఎంక్వైరీ చేసి దాని మీద చర్య తీసుకోమని సిఐడికి రాసింది. అంతగా కూర్చుని నాకుంటా నీచమైన ఆలోచనతో అసలు మనుషులాలు అసలు నాకు అర్థం అవట్లే. మానవ ప్రవృత్తి ఉన్నప్పుడు పనిచేయరు. అది అందుకు మాతో మళ్ళీ మాట్లాడితే మళ్ళీ అనుకుంటున్నాను, తప్పు కదా అది. ఓకే.